హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య క్రియేషన్స్. ఓటీటీలో దుమ్ము రేపుతున్న టాప్ 5 మూవీస్తో మీ ముందుకొచ్చాను. మీరు చేసే లైకులు, కామెంట్స్తోనే వీడియోకి రీచ్ పెరుగుతుంది. దయచేసి లైకులు, కామెంట్లు చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్లు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికొస్తే ముందుగా విజయ్ సేతుపతి నటించిన మహారాజా మూవీ. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్లో ఉంది. డైరెక్షన్ చాలా బాగుంది. మంచి కంటెంట్ ఉన్న సినిమా. ఇలాంటి సినిమాలు చేయాలంటే విజయ్ సేతుపతి వల్లే అవుతుంది. లక్ష్మి అనే పేరున్న చెత్తబుట్ట పోయింది అని హీరో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు. చెత్తబుట్టకి లక్ష్మి అనే పేరేంటి అనుకుంటున్నారా? సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ సినిమా మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. మీరు ఒకవేళ ఈ సినిమా చూడకపోతే ఖచ్చితంగా చూడటానికి ట్రై చేయండి. ఇక లిస్ట్లో మన నెక్స్ట్ మూవీ బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ నటించిన మైదాన్ మూవీ. ఇది తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది. ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా బయోపిక్. ఇండియన్ ఫుట్బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా. ఈ మూవీలో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించాడు. ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. ఈ సినిమా చాలా పెద్ద సినిమా, 3 గంటల నిండి ఉంటుంది. కానీ చూస్తున్నంతసేపు మనకి బోర్ అనిపించదు. ముఖ్యంగా మైదానం సన్నివేశాలు చాలా రియలిస్టిక్గా ఉంటాయి. స్పోర్ట్స్ డ్రామా లవర్స్ ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. లిస్ట్లో మరో మూవీ హరోంహర. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా ఈటీవీ విన్లో అవైలబుల్లో ఉంది. ఆహాలో కూడా అవైలబుల్లో ఉంది. సాధారణ జీవితం గడిపే ఒక మామూలు వ్యక్తి పెద్ద రౌడీ షీటర్గా ఎలా మారాడు, దానికి గల కారణాలేంటి అనే కథాంశంతో ఈ సినిమా తీశారు. అయితే థియేటర్లో ఈ మూవీకి పెద్దగా రెస్పాన్స్ రాకపోయినప్పటికీ ఓటీటీలో ఒకసారి చూడొచ్చు. ఓటీటీ ప్లాట్ఫామ్లు రావటం వల్ల ఇలాంటి మూవీలకి మంచి అవకాశం లభించిందని చెప్పొచ్చు. ఇక లిస్టులో 4th మూవీ బైరి. ఇది తమిళ్ మూవీ. తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది. ఈ మూవీకి డైరెక్టర్ జాన్ గ్లాడి. స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. ప్రైమ్ ఓట్లో ఈ మూవీ అవైలబుల్లో ఉంది. యాక్షన్ డ్రామాని ఇష్టపడేవాళ్ళు ఈ సినిమా ఒకసారి చూడొచ్చు. ఇక మన లిస్టులో లాస్ట్ హిట్ లిస్ట్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో ఉంది. ఈ మూవీ కథేంటంటే హీరో వాళ్ళ అమ్మ చెల్లి కిడ్నాప్కి గురవుతారు. హీరో వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. విలన్ దగ్గర నుండి వాళ్ళని ఎలా కాపాడారు అనే కాన్సెప్ట్తో సినిమా ఇంట్రెస్టింగ్గా తీశారు. లాజిక్ గురించి ఆలోచించకపోతే ఈ సినిమా ఒకసారి చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్.